హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కైగా వీడియోస్. నేను మీ హరినాథ్. సో ఇప్పుడు వచ్చేసి మన అష్టాదశ శక్తిపీఠాలు ఉంటాయి కదా, ఆ అష్టాదశ శక్తిపీఠాలలో సో ఇదొక ప్రముఖమైన శక్తిపీఠం. ఇది వచ్చేసి కామాఖ్యాదేవి టెంపుల్. సో కామాఖ్యాదేవి టెంపుల్ నేను ఫస్ట్ టైం మాత్రం విజిట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ విజిట్ చేయడానికి మన దగ్గర ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామిలో ఫ్రీ దర్శనానికి పోతే ఎంత టైం అయితే పడుతుందో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అంతే టైం పడుతుంది. సో ఇక్కడ కూడా ఒక విఐపి దర్శనం 500 ఒక టికెట్, అది మా దగ్గర 300 ఉంటుంది కదా, అదేవిధంగా ఇక్కడ 500 ఒక టికెట్ ఉంది. సో ఆ టికెట్ 200 ఇస్తారు పర్ డే. సో అది దర్శనం అది టికెట్ తీసుకున్న తర్వాత దర్శనానికి మాత్రం వెళ్ళాం. కాకపోతే మాకు వచ్చేసి 4 అవర్స్ పట్టింది అది టికెట్ తీసుకున్న తర్వాత కూడా. 4 అవర్స్ పట్టింది టికెట్ తీసుకున్నాక. సో మీరు ఫ్రీ దర్శనం అయితే ఆలోచించండి. సో ఓకే, అది అపార్ట్ ఫ్రమ్ దాట్. సో స్థల పురాణం మాత్రం మీ అందరికీ తెలిసిందే. సో సత్యయుగం అంటే ఏమంటారు దీని గురించి, కామాఖ్య అమ్మవారు అంటే అమ్మవారి యొక్క యోనిపాట్ వద్ద ప్రదేశం అన్నమాట. సో దీని గురించి మీరు గూగుల్, అఫ్కోర్స్ నేను ఎంత చెప్పినా కానీ మళ్ళీ మీరు గూగుల్ చేసుకుంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. సో ఇది వచ్చేసి కామాఖ్య అమ్మవారి టెంపుల్. ఇక్కడ నేను దర్శనానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బల్లిని మాత్రం డైలీ ఏమంటారు దున్నపోతున్న బల్లీలు, మేక బల్లీలు అవి ఇస్తారు. అంటే ఇలా నాకు తెలిసి మాత్రం మంత్రశక్తి ఎక్కువ ఉన్నట్టుంది. సో అది సంగతి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మాత్రం నా యొక్క ఛానల్ ద్వారా షేర్ చేస్తున్నాను. సో ఎనీవే థ్యాంక్ యూ. ఒకసారి గుడి వ్యూ మొత్తం, దాని పరిసరాలు మొత్తం చూడండి.